జలకన్యల గురించి మనం పుస్తకాల్లో చదువుకోవడమే తెలుసు. అయితే విశాఖలో ఓ ప్రదర్శన జరుగుతోంది. ఆ ప్రదర్శనలో జలకన్యల కోసం ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పడి సజీవంగా అంటే నీళ్లలో చేపల్లాగే తేలియాడుతున్న వారందరూ కూడాను ఈ వచ్చిన సందర్శకులకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అయితే వీరంతా కూడాను విదేశాలకు చెందిన వనితలు కావడం విశేషం. What's your name and where are you from? My name is Deborah. My mermaid name is Zaraya, and I'm from Italy. Okay. What is the speciality of this particular this thing? We are mermaids from all around the world, and we are here to entertain children and all people that want to come here and enjoy this perform and this show with us. What is the training you had? I'm a mermaid instructor, so I was trained to teach other people to be a mermaid also. We are like free divers, so we train to the breath hold and to swim with the dolphin kick. So we can use a monofin and a fabric tail to swim like mermaids. That's it, the training. What are the challenges you are facing? The challenging is always the breath hold and the technical things you must do to accomplish it, to achieve what you want. My name is Ruth and I am from the Philippines. I work as a full-time virtual assistant, but I do mermaiding on the side. I'm a free diver. చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది. లవ్ యూ. లేదు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు మూవీలో చూసాము, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా. ఫ్యామిలీతో బాగా ఎంజాయ్గా ఉంది. పర్లేదు, బాగుంది, చాలా బాగుంది. మన వైజాగ్లో రావడం ఫస్ట్ టైం ఇది, చాలా బాగుంది. లేదు వినలేదంటే నేను డిఫెన్స్ పర్సన్, ఎక్కడ చూడలేదు, మనం వైజాగ్లో చూస్తాం ఫస్ట్ టైం. ఇది జలకన్యల వినోద విహారం. విదేశాలకు చెందిన వీరు విశాఖ వాసుల్ని ఆనందపరిచేందుకు ఈ జలకన్యలుగా అవతారం ఎత్తారు. తమ స్విమ్మింగ్ హాబీని తన వృత్తిగా మలుచుకొని ఈ రకమైన ప్రదర్శనలు ఇస్తున్నారు. ఒక నెల రోజుల నుంచి నెలన్నర వరకు వీరు ఈ రకమైన ప్రదర్శన విశాఖలో ఇవ్వనున్నారు.